చూపించాము, చేయబోతున్నాము. పద్మనాభం ఉన్నారు, కాల్ తీసుకుందాం. దుబాయ్ నుంచి మీతో మాట్లాడడానికి పద్మనాభం గారు. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే మేడం, యామిని గారండి. నమస్తే పద్మనాభం గారు. మేడం, మీ కార్యక్రమాలు బాగుంటాయండి, మీరు స్పీచెస్ కూడా బాగుంటాయి, ఇన్స్పిరేషన్ గా ఉంటాయి మేడం. కాకపోతే ఇక్కడ నాకు తెలిసి కేంద్రంలో గ్యారంటీగా మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని నేను ప్రగాఢ విశ్వసిస్తూ ఉన్నానండి. కానీ స్టేట్ లో జరిగే కార్యక్రమాలు మాత్రానికి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందండి. మళ్ళీ ఈ సంక్షేమం అని చెప్పేసి ఈ టైప్ లో జగన్ మళ్ళీ వస్తే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అంత స్ట్రాంగ్ గా మీరు ఎన్కౌంటర్ ఇవ్వట్లేదని అనిపిస్తుంది జగన్ కి. రైట్. పద్మనాభం గారు, ధన్యవాదాలు. ముందుగా నా స్పీచ్లు బాగుంటాయి, ఇన్స్పిరేషన్గా ఉంటాయని అన్నందుకు. మీలాంటి అభిమానుల యొక్క అభిమానమే మాకెప్పుడు శ్రీరామ రక్షలాగా ఉంటుంది. ఇకపోతే మీరు అడిగారు, కేంద్రంలో ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది, బీజేపీ కూడా మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా అవతరించబోతోంది. అది ఆ నమ్మకము మీకు మాకు ప్రజలందరికీ కూడా ఉంది. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనము ఈ రోజున రాజకీయ పార్టీలాగా మేము చేసే పోరాటం కంటే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల గొంతుకై ప్రజల సమస్యలను తీర్చడం కోసం, వారి సమస్యల కోసం పోరాటం చేయడం కోసమే ఉంటాయి. సో భారతీయ జనతా పార్టీ కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే, ఇందాక అన్నారు గట్టిగా వినిపించట్లేదు మా వాణి అని. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి దరిద్రమైనటువంటి అంశం ఏంటంటే, దాన్ని చాలా ఇబ్బందికరంగా చేసినటువంటిది ఇసుక. అసలు ఇసుకని దొరకనీయకుండా చేసినటువంటి తుగ్లక్ ఆలోచన వల్ల దాదాపుగా 40 నుంచి 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు. 2024 is a very important year. 2024 will define democracies. The democracies are under pressure, there's no doubt about that. The anger really is against the perception of uncontrolled migration. I think both the US and India have very stable democracies. So I've been hearing since 2001 about a right-wing turn in politics. This and more. Streaming on News 9 Plus. ఆ రోజున భారతీయ జనతా పార్టీ మాత్రమే, మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ గూగుల్లో చూడొచ్చు, కేవలం మొట్టమొదటిగా స్పందించింది భారతీయ జనతా పార్టీ. అలాగే అప్పుడు కోవిడ్కి కంటే ముందు కూడా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచినప్పుడు గొంతెత్తి ప్రజల పక్షాన నిలబడింది భారతీయ జనతా పార్టీ. అమరావతికి సంబంధించిన అంశంలో కూడా ఫస్ట్గా రెస్పాండ్ అయింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు లిక్కర్ విషయంలో కానివ్వండి, విచ్చలవిడి డ్రగ్స్ విషయంలో కానివ్వండి, ఏ విధంగా అయితే వీరు వనరులను దోచుకుంటున్నారో, దొంగ ఓట్లతోటి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు, ఇటువంటి వాటన్నిటిపైన కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. కాకపోతే మాకు మిగతా పార్టీలకు ఉన్నంత మీడియా బలం లేకపోవడం వల్ల మేము ఎంత గొంతు చించుకున్నా కూడా అది పూర్తి స్థాయిలో ప్రజలకి చేరడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. ప్లస్ ఇంకొకటి, గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలని సంక్షేమం కోసము కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది, అలాగే గ్రాంట్ల రూపంలో ఇచ్చింది. కానీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు 60 నుంచి 70% వరకు పథకాలకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ స్టిక్కర్ వేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఏం చేశాయంటే, మేమే ఇస్తున్నామని స్టిక్కర్ వేసుకొని వాళ్ళ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీ ఇటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి, బాబు మేము కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అన్నా కూడా ఇందా నేను చెప్పినట్టుగా ఎక్కువ చేరలేదు. కానీ మొన్న రీసెంట్గా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఎవరైతే అధికారులు
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకి స్టిక్కర్లు వేసి అవి రాష్ట్ర ప్రభుత్వం లాగా చూపిస్తున్నారో ఆ అధికారులే బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ప్రజలందరికీ అర్థమైంది భారతీయ జనతా పార్టీ దేశంలో కాదని ఇటు ఏ రాష్ట్రంలో అయినా సరే అవినీతికి, కుటుంబ కుల వారసత్వ రాజకీయాలకి ఎప్పుడు వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మా సిద్ధాంతమే అంత్యోదయ కాబట్టి చిట్ట చివరి ప్రజల వరకు కూడా ప్రతి సంక్షేమ పథకము అభివృద్ధి వారికి అందించాలనే కోసం నేషన్ ఫస్ట్ అనే నోషన్తో మేము వెళ్తుంటాం కాబట్టి మా చివరి రక్తం వరకు కూడా మేము పనిచేస్తూ ఉంటాం. రైట్.